వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హవిష్ అండ్ దేర్ మామ్ టాక్స్. ఎస్టర్డే అయితే హవిష్ బర్త్డే అయితే అలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. కంప్లీట్ అయింది. ఇంకా మా అత్త వాళ్ళైతే ఊరికైతే వెళ్ళిపోయారనమాట. మా అన్న, నా మర్దల్, నా అల్లుడు అయితే ఉన్నారు. అందుకు అలా అయితే ఎగ్జిబిషన్కి అయితే వెళ్దామనేసి వెళ్తున్నాం. ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూసేయండి. చాలా డేస్ అయింది వేసి, బట్ మేము వెళ్ళలేదు. ఈరోజు అయితే మా ఓనర్ అంకుల్ అయితే పాస్లు అయితే ఇచ్చాడనమాట, ఫ్రీ పాస్లు. అందుకే అలా వెళ్ళేసి వద్దామని అయితే వెళ్తున్నాం. ఎలా ఉంటుందో ఏంటో నేను కూడా చూడలేదు ఇప్పటివరకు. ఇంకా మేమైతే తాజ్మహల్ ఎగ్జిబిషన్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇది వచ్చేసి హైవేలో ఉంటుంది, రుద్రంపేట బైపాస్ అనేసి ఇక్కడ ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందో అనుకున్నా, బట్ చాలా బాగుంది. నా ఎక్స్పెక్టేషన్స్ కంటే హైగానే ఉంది ఎగ్జిబిషన్ అయితే. నేను ఇప్పటివరకు అయితే ఇలాంటి ఎగ్జిబిషన్ అయితే చూడలేదు. ఇలా కానీ ఇంత బాగా డెకరేటెడ్ ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళలేదన్నమాట. ఇదేదో మూవీస్లో అరేంజ్ చేస్తారు కదా, అలా ఉందన్నమాట. సెట్టింగ్ లాగా ఉంది, బాహుబలి సెట్టింగ్స్ టైప్లో ఉందన్నమాట తాజ్మహల్ అయితే. మనం తాజ్మహల్కి వెళ్ళైతే చూడలేంలేండి, ఇక్కడనే ఉంది అనమాట తాజ్మహల్ వ్యూ. మేము నైట్ వెళ్ళినందుకు ఫుల్ ఆఫ్ లైట్స్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. హవిష్, పునీత్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇద్దరికి షూ వేసేసి అలా వదిలేసాం. మొత్తం వాళ్ళే వాక్ చేస్తూ చూస్తూ ఉన్నారనమాట. చూడండి, ఆగ్రాలో ఉన్నట్టు వాటర్ ఫాల్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడైతే వెరైటీగా. బట్ రియల్ అనుకుంటారు ఎవరైనా చూస్తే, సెట్టింగ్ లాగైతే అసలు లేదనమాట తాజ్మహల్. ఇద్దరు రావట్లేదన్నమాట లైట్స్ దగ్గర నుంచి. ఇద్దరు అక్కడే ఉన్నారు. మా ఆయనేమో బాగా అంటే బాగా పిక్స్ తీస్తూ ఉన్నాడు. ఇద్దరికి చాలా పేషెన్స్తో తీసినాడు అనమాట. చాలా అంటే చాలా పిక్స్ తీసినాడు. ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు. అప్పుడైతే నడిచేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు ఇద్దరు నడుస్తూ ఉన్నారు. చూడండి, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా గుర్తు మెమొరీ ఉంటుంది ఈ వీడియో అయితే నాకు తెలిసి. ఒకరిపైన ఒకరు పోటీలు పడి మళ్ళీ నడుస్తూ ఉన్నారు. నా అల్లుడు మాత్రం చాలా కోఆపరేట్ చేశాడనే చెప్పాలా. యాక్చువల్లీ అంత కోఆపరేట్ చేయడు, బట్ బాగా కోఆపరేట్ చేశాడు వాడైతే. ఆ లైట్స్ దగ్గర నుంచి మాత్రం అస్సలు రావట్లేదు ఇద్దరు. క్యూట్గా నడుస్తూ ఉన్నారు. మేము యాక్చువల్లీ వెళ్ళేసరికి 8 అయిందనమాట టైం అయితే. మా ఆయన వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, అందుకే ఇంకా మేము లేట్గానే వెళ్ళాం. అందుకే ఎక్కువ రష్ కూడా లేదనమాట, తక్కువ ఉన్నారు జనాలు. అందుకే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే ఆ వ్యూ చాలా నచ్చింది. పిల్లల పిక్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. మా హవిష్ ఎత్తుకుంటే కూడా రావడం లేదనమాట, నడుస్తూ ఉన్నాడు. వాళ్ళంతకు వాళ్ళే నడుస్తూ ఉన్నారు, చేతులు వదిలించుకొని మరి. ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ ఫోటోషూట్కి అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట తాజ్మహల్ ఎగ్జిబిషన్లో మాత్రం. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే నియర్ బై అనంతపూర్ ఉంటే వెళ్ళొచ్చు. రీజనబుల్గానే ఉంది కాస్ట్ అయితే. ఎంట్రీ ఫీజు అయితే 60 రూపీస్, రీజనబుల్గానే ఉంది. ఇంకా అలా మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకొని మా పిల్లలకి కొన్ని పిక్స్ తీసి మొత్తం చూసా ఏముందో ఏంటో అనేసి. చుట్టూ ఏం లేదు, నార్మలే. బట్ ఇలా సెట్టింగ్స్తో ఉన్న వాటిని అయితే చూడడం ఫస్ట్ టైం నేనైతే. బాగుంది. రియల్ తాజ్మహల్ ఏమో అనుకుంటారు ఎవరైనా తెలియని వాళ్ళు. ఇంకా అలా చుట్టూ అయితే వెళ్ళేసి వచ్చాను నేనైతే. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోటోషూట్ ఏరియా ఉందన్నమాట, అక్కడికైతే వెళ్ళిపోయాం. తండ్రి కొడుకు లేదా చూస్తూ ఉన్నారు ఫోన్లో, ఫొటోస్ సెల్ఫీస్ తీసుకుంటూ ఉన్నారు.
లైట్స్ ఈ నైట్ వ్యూ కాబట్టి పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా మా అన్న గీత మా అల్లుడు ఇంకొక చిన్న అల్లుడు అలా అయితే వెళ్ళాం. అక్కడ తాజ్మహల్ నుంచి ఇలా పక్కన అయితే ఫోటోషూట్ ఏరియా లాగా పెట్టాడనమాట. ఈ ప్లేస్ చాలా బాగుంది, ఏదో ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్టు అరేంజ్మెంట్స్ అయితే చేశారు లొకేషన్స్. నా అల్లుడు చూడండి షాక్తో చూస్తూ ఉన్నాడు. కొంచెం మెచ్యూరిటీ వచ్చింది ఇప్పుడైతే పునీత్కి, బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చూడండి లొకేషన్ అయితే ఇదేదో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నామేమో అన్నట్టు సెటప్స్ అయితే పెట్టారనమాట. కరెక్ట్గా ఇచ్చాడు మా అంకుల్ కూడా ఎంట్రీ పాసెస్, సరిపోయింది మాకి. యాక్చువల్లీ థాట్ లేకుండా ఉంది వెళ్దామని, బట్ ఇంకా అంకుల్ అలా ఇచ్చేసరికి మరి వాళ్ళు వెళ్ళిపోతారు, వేస్ట్ అయితే పాస్లు అనేసి అయితే వెళ్ళామన్నమాట మేము. పిల్లలకి అలా ఎప్పుడైనా సమ్టైమ్స్ అలా బయటికి పిలుచుకెళ్తే రిలాక్సింగ్గా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది కదా. పునీత్ కూడా ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా ఎగ్జిబిషన్కి వెళ్ళడం, అందుకే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. నాకైతే బాగా ఇంట్రెస్ట్ ఇట్లా ఫొటోస్ తీసుకోవడం, అందుకే అట్లా ఫొటోస్ అయితే తీయించుకుంటా ఉన్నా. ఏదో జమీందారుల లాగా చూడండి ఎట్లా కూర్చున్నారు. వీడొచ్చేసి మా అన్న కొడుకు అనమాట, నా అల్లుడు. ఇంకా మేము అలా కాసేపు ఉయ్యాలైతే ఊగాం. సెటప్ బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఇక్కడ పునీత్ చూడండి హాయ్ చెప్తా ఉన్నాడు అందరికీ. వచ్చిన వాళ్ళందరూ వీళ్ళిద్దరినే చూస్తున్నారు అనమాట, చాలా యాక్టివ్ ఉన్నారు పిల్లలు అనేసి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది నాకైతే, అందుకనేసి నేను హావిష్ అయితే పిక్ తీసుకున్నాము అక్కడ. ఇంకా ఆఫ్టర్ దట్ అలా ఫోటోషూట్ ఏరియా కంప్లీట్ అయిన తర్వాత ఒక తిరునాళ్ళలా ఉందన్నమాట చెప్పాలంటే. ఇక్కడ అన్ని పార్ట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి, అంటే ఎగ్జిబిషన్ సెటప్ ఏరియా ఒకటి, ఫోటోషూట్ ఏరియా, అండ్ ఆఫ్టర్ దట్ ఇది ఇలా తిరునాళ్ళలాగా ఉందన్నమాట. మొన్ననే తిరునాళ్ళకి వెళ్ళొచ్చాం కదా, ఏదో మళ్ళీ తిరునాళ్ళకి వెళ్ళినట్టుంది మాకైతే. ఇలా బిగ్ బజార్ లాగా అయితే వేశారు ఇందులోనే. 10 రూపీస్ 20 రూపీస్ షాప్ వచ్చి వేశారనమాట ఇందులో. ఇంకా బ్యాంగిల్స్ షాప్స్, టాయ్సెస్, మొత్తం తిరునాళ్ళ వ్యూవే చెప్పాలంటే. జనాలు లేరు కాబట్టి మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఆఫ్టర్ దట్ ఇలా గేమింగ్ సెషన్ కూడా వేశారనమాట ఇక్కడ. మా కన్నయ్య చూడండి వీళ్ళు అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాడు. రింగ్స్, బాల్స్ ఇలా అన్నీ వేశారు. మా ఆయన అయితే ఇక్కడ వాలీబాల్ గేమ్ అయితే ఆడాడనమాట. వద్దని చెప్తా ఉన్నా కూడా ఆయనకి ఇష్టం ఇట్లాంటివన్నీ, అందుకే వాలీబాల్ గేమ్ అయితే ఆడాడు. 3 టైమ్స్ అయితే మిస్ అయింది, అంటే మనం ఒక్కొక్కసారికి 40 రూపీస్ అనమాట అక్కడ. ఫస్ట్ 3 ఛాన్సెస్ అయితే పోయాయి, 4th టైం అయితే వేశాడు. బట్ ఆ క్లిప్ నేను తీయలేదు, బట్ అప్పుడే పడేశాడు అనమాట 3 చెమ్ములను అయితే. 4th టైం అయితే వేశాడు. అలా మనం విన్ అయితే 300 రూపీస్ ఇస్తారంట. 300 రూపీస్ అయినా తీసుకోవచ్చు, లేదా టెడ్డీ బార్ అయినా తీసుకోవచ్చు. మా కన్నయ్య చూడండి మా నాన్న ఏదో చేస్తూ ఉన్నాడని అయితే చూస్తూ ఉన్నాడు. ఇంకా మేము వచ్చేసి టెడ్డీ బార్ తీసుకున్నాం అనమాట, గుర్తుంటుంది ఎప్పటికీ అని. అలా మేమైతే ఎగ్జిబిషన్లో టెడ్డీ బార్ అయితే తీసుకున్నాం. మా ఆయన హ్యాపీనెస్కి అంతు లేదనమాట, ఏదో విన్ అయ్యాను అన్నట్టు. ఇంకా అలా ఫుడ్ సెషన్ కూడా పెట్టారు ఇక్కడే. ఇంకా ఎగ్జిబిషన్ యాక్చువల్లీ మేము వెళ్ళింది విఐపి పాస్ అనమాట, అంటే 4 మెంబర్స్ ఎంట్రీ ఉంటుంది. ఇంకొకటి స్టూడెంట్ పాస్. స్టూడెంట్ పాస్కి వచ్చేసి 75% డిస్కౌంట్ ఉంటుంది అనమాట. అన్నీ ఏవి ఎక్కినా ఇందులో 75% డిస్కౌంట్ ఉంటుంది.
ఇంకా అందుకే ఒక బిగ్ రైడ్ ఫ్రీ అనేసి ఇంకా వాళ్ళు నలుగురు అయితే వెళ్ళారు. నేను హవీష్ పునీత్ని పట్టుకొని కిందనే ఉన్నా. జనాలు లేరు కాబట్టి కలర్ఫుల్గా అయితే కనిపించట్లేదు అంతా. మా హవీష్ చూడండి టెడ్డీ బేర్ మీద కూర్చుంటున్నాడు. వాడికి నచ్చింది యాక్చువల్లీ ఆ బొమ్మ. కొత్తది కదా, కొత్తగా ఉన్నప్పుడు ఏదైనా ఫస్ట్ కొద్దిసేపు బాగా ఆడుకుంటారు పిల్లలైతే. ఇంకా వాళ్ళైతే బ్రేక్ డాన్స్ అయితే ఎక్కారు. వీళ్ళిద్దరు అల్లరి చేస్తూ ఉంటే నేను కార్ రైడ్ ఎక్కించాను అనమాట పక్కన పిల్లల్ని. ఫస్ట్ టైం మా ఆయన అయితే బ్రేక్ డాన్స్ ఎక్కడం. నేను జైంట్ వీల్కి వెళ్ళమని చెప్పా, బట్ బ్రేక్ డాన్స్కి వెళ్తామని చెప్పి బ్రేక్ డాన్స్కి అయితే వెళ్ళారు. వెళ్ళొచ్చాక వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంది, హెడేక్ ఉందని చెప్పి గీత మా ఆయన ఇద్దరు పడిపోయినారు వెళ్ళొచ్చాక. వీళ్ళు చూడండి జస్ట్ నార్మల్గానే ఎక్కించాను అనమాట నేనైతే. ఈ కారు ఇద్దరు అల్లరి చేస్తూ ఉంటే ఇలా ఎక్కించా. నేనే తిప్పుతూ ఉన్నాను అనమాట. కాసేపు అలా మెమొరీ ఇవన్నీ పిల్లలకి. హరీష్ పునీత్ ఫుల్ హ్యాపీనెస్తో ఉన్నారు ఇద్దరైతే. మమ్మల్ని ఎక్కడికో డిఫరెంట్ ప్లేస్ తీసుకొని వచ్చారు అనేసి చెప్తా ఉన్నారు. ఇంకా అలా మేమైతే ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ అయ్యాక అక్కడ కొంచెం షాపింగ్ చేసి అయితే ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. ఇక్కడ అనమాట మనం ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లోనే ఉంటుంది తీసుకోవడానికి. ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా ఇంటికి వెళ్ళేసరికి మేము 10 అయ్యింది, చాలా లేట్ అయింది. అయితే మేమైతే తాజ్మహల్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట. ఇదే మా వ్లాగ్ అయితే. పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మాకు పేషెన్స్ లేకుండింది, ఎందుకంటే ఎస్టర్డేనే కదా హవీష్ బర్త్డేతో అలసిపోయినాం. ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నా. బాగుంటుంది, ఎవరైనా నియర్ బై అనంతపూర్ ఉంటే వెళ్ళండి. మాకైతే రీజనబుల్ అనే అనిపించింది. బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే. పర్లేదు, బాగుంటుంది, సరిపోతుంది అనమాట. కాస్ట్కి ఎంట్రీ ఫీ అయితే 60 రూపీస్. వీడియోలో యాడ్ చేసే చూడండి. ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నా. ఇఫ్ యూ లైక్ మై వీడియో, please do like, share and subscribe, and don't forget to press the bell icon for more updates. Bye bye, take care to all, have a nice day. ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి పిక్స్. ఇలా పిక్స్ తీసుకోక కూడా చాలా డేస్ అయిపోయింది యాక్చువల్లీ. అంత మా ఆయన క్రెడిట్ అనమాట, ఇంత బ్యూటిఫుల్గా పిక్స్ తీసారంటే వచ్చాయంటే. చూడండి హవీష్ క్యాండిడ్ పిక్స్ ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా క్యూట్గా వచ్చినాయి హవీష్ పిక్స్ అయితే. హవీష్ అండ్ పునీత్ ఇద్దరు పిక్స్ చాలా బాగా వచ్చినాయి. ఇదే అనమాట మా వీడియో అయితే, తాజ్మహల్ ఎగ్జిబిషన్ వీడియో. ఇంకా అలా కొన్ని పిక్స్ అయితే తీసుకొని అయితే ఎంజాయ్ చేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం.